వాయిదా వేసుకోండి. అశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి సాధన తార, కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది. అశ్విని మఘ మూల వారు ప్రత్యక్తార. ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టండి. తప్పని పరిస్థితి అయితే ఉప్పు దానం చేసి చేయండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం క్షేమతార అవుతుంది. క్షేమతారలో ఏ పనులు చేస్తున్నా అంత క్షేమంగా ఉంటుంది. కృత్తిగా ఉత్తరాషాఢ విపతార అవుతుంది కాబట్టి విపతారులు ఏ పని చేసినా కూడా పనులు మధ్యలో ఆగిపోతాయి, ప్రమాదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. వాయిదా వేయండి. తప్పని పరిస్థితి అయితే బెల్లం దానం చేసి చేయండి. ఆ రోహిణి హస్త శ్రవణం వారికి సంపత్తార అవుతుంది. సంపత్తారలో ధన విషయం కాకుండా అన్ని రకాల పనులు చేస్తూ బుధుడు అధిపతి, కార్యానుకూలత కాబట్టి చాలా బాగుందని చెప్పొచ్చు. రోహిణి హస్తాక్షరానికి మధ్యాహ్నం 12 గంటల తర్వాత. చంద్రబలం ఉండే రాశులు మేష, కర్కాటక, సింహం, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర మరియు మీన రాశుల వారికి చంద్రబలం బాగుండే ఒక 3 రాశులకు మాత్రం బాగాలేదు ఈరోజు. అవి ఏమంటే తులారాశి వారికి అష్టమ చంద్రుడు, కుంభరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, మిథున రాశి వారికి వాస్తుంది. ఈ 3 రాశుల వారు దూర ప్రయాణాలు కానీ శుభకార్యాలు కానీ ఈరోజు పెట్టుకోవద్దు. ఘాతువారము ఈరోజు మకర రాశి వారికి ఉంటుంది. ఇకపోతే ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు మంగళవారం కాబట్టి అధిక శుభఫలితాలు పొందాలంటే రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ 11 సార్లు చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. నవగ్రహ ప్రదక్షిణము, శని స్తోత్ర పారాయణము, బీదవారికి అన్నదానము, అనాథల పాలకు పుస్తకాలు ఇతరత్ర సహాయం చేస్తే మంచిది. ముఖ్యంగా మంగళవారం రోజు పిల్లలకు విద్యార్థులకు పెన్సిల్స్ దాచడం వల్ల రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి. పెన్సిల్లో లెడ్ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. వీధ విద్యార్థులకు కానీ స్కూల్ పిల్లలకు కానీ పెన్సిల్స్ ఉచితంగా ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న బీదవారికి పళ్ళు మందులు సహాయం చేయండి. మృత్యుంజయ మంత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవడం వల్ల లిక్విడ్ గ్యాస్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈరోజు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అధిక శుభఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడము, ఎవరికైతే సర్పదోషాలు ఉంటాయో వారు కొన్ని మంగళవారాలు 9 మంగళవారాల వరకు అభిషేకం చేయించుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి నాగలజంట దేవాలయంలో ఉంటుంది. అక్కడ వెళ్ళి నీళ్ళతో విగ్రహాలను కడిగి పసుపు కుంకుమ పెట్టి ఆ ప్రదక్షిణ చేయండి 11 సార్లు. ఇలా చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోవడం వల్ల సర్పదోషాలు తొలుగుతాయి. ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో వారు 9 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే తప్పకుండా వారికి కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. కుదోషం జాతకంలో ఉండేవాళ్ళు మంగళ చండికా స్తోత్రాన్ని స్త్రీలు తప్పకుండా పారాయణ చేసుకోవాల్సి ఉంటుంది. సుందరకాండ పారాయణ చేసుకుంటే కూడా ఇంకా మంచి ఫలితాలు వస్తుంది. ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో వారు సుందరకాండ పారాయణ 40 రోజులు చేయించుకుంటే లేదా వారే చేసుకోగలిగితే పిండా కూడా 40 రోజుల లోపల తిరిగి కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు సుబ్రహ్మణ్య గాయత్రి జపం చేసుకుంటే కూడా మంచి ఫలితాలు. ఓం తత్పురుషాయ దేహే మహాసేనాయ దివి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోండి. 27 సార్లు జపం చేసుకోవడం వల్ల మీకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభమస్తు.